హాయ్ నమస్తే, వెల్కమ్ దిస్ యువర్ మహేష్ వైజాగ్. ఏంటి టవల్తో వచ్చాడు ఈ మైకి మహేష్ అనుకుంటున్నారా? రేపు మీరు బిగ్ బాస్ చూసిన తర్వాత నేను ఎందుకు టవల్తో వచ్చానో మీకు అర్థమవుతుంది. రేపు మీ నామినేషన్ మీరు చూసిన తర్వాత నేను ఎందుకు టవల్తో వచ్చానో మీరు అప్పుడు అనుకుంటాడు, కరెక్టే మహేష్కి వచ్చింది, కరెక్టే టవల్తో కరెక్టే వచ్చాడు అని చెప్పి. ఈరోజు మీరు బిగ్ బాస్ చూశారు, నాగార్జున గారు షో చూశారు. నాగార్జున గారు నిన్న సాటర్డే ఎంత బాగా ఓనర్స్ని టెనెట్స్ని ఓనర్స్ చేశారో చూశారు. దాని కంటిన్యూషన్ పార్టీ ఇవాళ సూపర్గా జరిగింది. క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది, క్యాప్టెన్సీలో జెన్యూన్గా ఇవాళ జెన్యూన్ టాస్క్ జరిగింది. జెన్యూన్లో మన డెమన్ పవన్ గెలిచాడు, అంతవరకు బాగానే ఉంది. ఇవాళ ఒక డిఫరెంట్ సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పా, ఫ్లోరా అండ్ మన మనీష్ మర్యాద ఫైనల్గా వస్తారు, మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి. అండ్ ఫ్లోరా కూడా నమ్మలేదు మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతాడనే విషయం. దట్ ఈస్ ద టాస్క్, దట్ ఈస్ ద బిగ్ బాస్. ఓటింగ్స్ అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడే గేమ్ మీద, మీరుండే క్యారెక్టర్ మీద, మీరుండే పర్సనాలిటీ మీద బిగ్ బాస్ అనేది రన్ అవుతుంది. దాని మీద ఓటింగ్స్ అనేది నడుస్తుంది. లోపల కామ్గా ఉంటున్నారు, గేమ్ ఆడట్లేదు, సో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళే వీక్ కంటెస్టెంట్ అని అనుకోవడం తప్పు. కంటెస్టెంట్స్ వీక్ అని మీరు అనుకోకూడదు, బయట ఓటింగ్స్ వేసే మేము అనుకోవాలి. సో దాన్ని బట్టి బిగ్ బాస్ రన్ అవుతుంది. ఇవాళ ఫ్లోరా ఎలిమినేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, మీ నోటు దురుసు వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు. ఇది ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్లోని ఏదో సృష్టి వర్మ కొంచెం డౌన్ అవ్వడం వల్ల మీరు ఎలిమినేట్ అవ్వాలి, లేదంటే మీరు కూడా ఎలిమినేట్ అవ్వాల్సింది. ఫస్ట్ వీక్లో మీరు నామినేషన్కి వెళ్ళకపోవడానికి మీరు ప్లస్ పాయింట్. బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి మీరు నామినేషన్ రాకముందే మీరు నామినేషన్స్కి ఎప్పుడు వస్తారా అని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నారు, దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు. అంతే తప్ప ఇంకేమీ కాదు. రెండోది, శ్రీజాకి ప్రియాకి ఎంత హార్డ్గా పడినా కూడా రేపు నామినేషన్స్ కూడా సేమ్ అలానే జరిగింది. డెమన్ పవన్ సేఫ్ అవుతాడు. మిగతా అందరిలోనేమొచ్చేసి టెనెట్స్ని ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ప్రకారంగా టెనెట్స్ని ఓనర్స్ నామినేట్ చేయాలి. ఓనర్స్లో నుంచి 2, టెనెట్స్లో నుంచి 4 నామినేట్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది నేను మార్నింగ్ అంతా చెప్తా. ఇవాళ అప్డేట్స్ ప్రకారంగా చూస్తే నాగార్జున గారి షో నిన్నటి నుంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు నెగిటివ్ వైబ్స్ ఉన్న బిగ్ బాస్ షో నిన్నటి నుంచి సూపర్గా పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆ పాజిటివ్ వైబ్స్లో నుంచే ఇవాళ బిగ్ బాస్ ఒక ర్యాంప్ ఆడేసింది. ఒకవైపు మనకి ఓజీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అవుతుంది ఈరోజు, ఇంకోవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, ఇంకోవైపు బిగ్ బాస్ నామినేషన్ జరుగుతుంది. ఇవాళ 3 జరిగింది. రెండవది అమావాస్య, రేపటి నుంచి నవరాత్రులు, ఎన్నో ఉంది ఈరోజు. అలాంటి రోజులోనే మనీష్ మర్యాద బయటకు వచ్చాడు, మర్యాదగా బయటకు వచ్చాడు. అది ఇవాళ జరిగింది. ఇంకా రేపటి నామినేషన్స్ మీరు చూస్తారు. ఇవాళ కంపేర్ చేస్తే, నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కొంచెం డల్గా జరిగింది, కానీ షో బాగానే జరిగింది. అందరూ ఫ్లోరా మీద వేసి ఫ్లోరాని పాపం జైల్లో పంపించారు. జైల్లోకి ఎవరు వెళ్ళట్లేదురా అని మొన్నటి నుంచి ఆ జైలు అలా పెట్టారు, కానీ ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు అనుకుంటున్నారు. కానీ జైల్లోకి ఫ్లోరా వెళ్ళిపోయింది. ఆ జైల్లోకి వెళ్ళిపోయిన ఫ్లోరా మన బాత్రూమ్ క్లీనింగ్ని ప్రియాకి వచ్చింది. ఇంకా మన హరీష్ గారు ఏమో కుకింగ్కి వెళ్తున్నారు. పవన్ అండ్ శ్రీజ ఏమో క్లీనింగ్ అండ్ వాషింగ్ తీసుకున్నారు. ఇది ఇప్పుడు చూద్దాం. టెనెట్స్ ఓనర్స్గా మారారు, ఓనర్స్ టెనెట్స్గా మారారు కదా, ఎలా బతుకుతుందో శ్రీజ, లేక ఎలా క్లీనింగ్లోకి ఉంటాడో మన పవన్ కళ్యాణ్. హరీష్ గారు కుకింగ్ అయితే బాగానే చేస్తారు, ఎందుకంటే అతను ఫ్రైడ్ రైస్ చేసుకుంది మనం చూసాం. సో ఇతను నాకు తెలిసినంత కుకింగ్కి మేలే చేస్తారు. ప్రియా బాత్రూమ్ క్లీనింగ్ ఎలా చేస్తుందో చూద్దాం, ఎందుకంటే డాక్టర్ పప్ప ఎలా క్లీన్ చేస్తుంది చూద్దాం అందరూ మనం. ఓకేనా? ఇప్పటి వరకు ఓనర్స్ని ఆడుకొని అదే పాత టెనెట్స్ని ఆడుకొని వదిలేసిన మన పాత ఓనర్స్ అయినా ఇప్పుడు టెనెట్స్ స్టార్ట్ చేయండి. వాళ్ళు పైన చెప్తున్నారు, నాకు ఇలాంటి గేమ్ కావాలి, ఇలాగా మేము వర్క్ చేయాలని. లోపల బాధ, అబ్బా స్టార్ట్ అయిపోయిందా, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలా అనుకొని వాళ్ళకు ఉంది. కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన గేమ్. రేపు మీరు చూస్తారుగా, ఓనర్స్ టెనెట్స్ అలా మారారు, టెనెట్స్ ఓనర్స్గా మారారు. ఇప్పటి నుంచి ఇమాన్యుయల్ కానీ, తనూజ కానీ, ఇంకా సంజన ఓనర్ అయిందమ్మా. ఓనర్ కాకముందే ఓనర్లా బిహేవ్ చేసే సంజన ఇప్పుడు ఓనర్ అయింది. ఇప్పుడు చూపిస్తుంది సంజన ఏంటో.
సంజన ఏంటి ఇప్పుడు చూపిస్తుంది. ఫ్లోరా జైల్లోనే ఉంది కాబట్టి ఓనర్ టెనెటా పక్కన పెడితే ఆమె వచ్చినాక ఓనర్ అవుతుంది. అట్ ప్రజెంట్ తను ఓనరే కానీ పార్షియల్ ఓనర్, అంటే జైల్లో ఉంది కదా, ఖైదీ అనమాట. అది మన ఓనర్. కానీ ఓనర్ ఫ్లోరా పక్కన పెడితే ఓనర్ అయిన సంజన క్లియర్ కట్గా కేక రప్పా రప్పా రప్పా. ఇంకది ఇంకా ఆ బిగ్ బాస్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూనే ఉంటా. అలాగే దీంతోపాటు ఓజీ అప్డేట్ కూడా ఇస్తా. కేక ఆడిస్తున్నట్టు టికెట్స్కి, అది కూడా చెప్తా. లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మహేష్.